హలో ఫ్రెండ్స్, ఎప్పుడు చేపలు తీసుకొని వచ్చినా 2 పార్ట్స్ చేస్తాను అనమాట. ఒకటి ఫ్రైకి, ఇంకోటి పులుసుకి. ఇప్పుడు నేను చేపల పులుసు అయితే పెడుతున్నాను. ఇక్కడ కడిగి పెట్టుకున్న ఫిష్లోన ఉప్పు, కారం, పసుపు, మసాలా, ధనియాల పొడి, అల్లం తెల్లుల్లి పేస్ట్, ఫిష్ మసాలా వేసి ఒక 10 మినిట్స్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కోసం ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి వేసి ఫైన్గా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం తెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇది ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ ఆనియన్స్, 1/2 కప్ టమాటోస్ వేసి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్నాను. ఇది కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఏదైతే పేస్ట్ రెడీ చేసుకున్నామో ఆనియన్ పేస్ట్ ఇందులో యాడ్ చేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. వన్స్ అది కుక్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఇందులో యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇది ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం ఇందులో యాడ్ చేసి ఒక 10 మినిట్స్ అంటే 10 మినిట్సే కుక్ చేసుకొని ఫైనల్గా స్టవ్ ఆపే ముందు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఈజీగా చేపల పులుసు 10 మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది.